ఇదిగోండి నా టమాటా నారుకి ఇట్లా సపోర్ట్ ఇచ్చాము. సో ఇట్లా పందిరేసుకుని చక్కగా ఇట్లా పెట్టుకున్నాము. సో దీనికి ఇట్లా పువ్వులు వస్తున్నాయి. దీనికి అట్లా పూలు వస్తున్నాయి చూడండి. ఇట్లా సపోర్ట్ ఇచ్చాము. ఇక్కడేమో నెట్ట పెట్టాము. సో ఇది ఇక్కడ కూడా పూలు వస్తున్నాయి. ఇదిగోండి. సో అట్లాగే ఇది అక్కడ దాకా మళ్ళీ ఇక్కడ కూడా వచ్చాము. ఈ చెర్రీ టమాటా ఏందో మొత్తానికి ఏంటి చెర్రీ, సో కాదులేండి నాటు టమాటా చూడండి. చెర్రీ కాదు నాటు టమాటా. ఇది చూస్తున్నారు కదా. నేను ఇదిగోండి కనిపిస్తుందా మీకు? నాకైతే దీంట్లో ఏం కనిపించట్లేదు కానీ కొంచెం షాడో వస్తుంది. ఇదిగోండి చెర్రీ టమాటా కాదు నాటు టమాటాయే. సో స్టార్ట్ అయిపోయినాయి. సో ఇదిగోండి ఇట్లా సపోర్ట్ చేసాము. మరి నా టమాటా మొక్కలపై మీ అభిప్రాయం? ఇది తోట అని నేను అనలేను, ఎందుకంటే తోట పండించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో ఇంట్లో వరకు సరిపోతాయి అన్నట్టు నేను ఇట్లా ఇచ్చుకున్నాను. మరి నా టమాటా కనుక ఇట్లా చేసుకోవటం, నా నారుని ఇట్లా సపోర్ట్ చేసుకుని ఎక్కువ కాయలు కాయాలని చేసుకున్నాను. ఒకవేళ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి నీకు నచ్చిందనే అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చేసేది మన టెర్రస్ గార్డెన్ వాళ్ళకండి. ఇంటి పెరటి తోటలోను టెర్రస్ గార్డెన్లోను వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నాకులాగా 4 మొక్కలు పండించుకుంటారని మాత్రమే చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఎట్లా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అనేక వీడియోలతో మరి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే అండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు దర్జినీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజిని. నేను ఇప్పుడు మా టమాటా నారుకి సపోర్ట్ ఎట్లా చేస్తున్నామో చూడండి. పందిర్లాగా వేయట్లేదు కానీ ఈ కట్టెలు కట్టి చక్కగా ఇట్లా రావటానికి చూస్తున్నాము. మా టమాటా అప్పుడే పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి. తొందరలో కాయలు కూడా వస్తాయి. ఈ కింద పడకుండా సపోర్ట్ ఇస్తున్నాం చూడండి. ఇట్లా సపోర్ట్ ఇస్తున్నాము. అయ్యగా చూశారు కదా. అట్లాగే ఆ చివరి దాకా వచ్చినాయి. ఇటైతేనేమో ఈ నెట్ కట్టాను, వాటికైతే అక్కర్లేదు. సో అవైతే పూలు వస్తున్నాయి చూడండి. అప్పుడే ఈ మిడిల్లోనూ ఆ కార్నర్లో పూలు వస్తున్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? సో ఇక్కడ పూలు వస్తున్నాయి, అక్కడ అది ఆ చివరి వస్తున్నాయి. అన్నీ ఒకేసారి పెట్టాము. ఇది ఇక్కడ కూడా వస్తున్నాయి. సో ఇంకో చూడండి, వీటన్నిటికీ సపోర్ట్ ఇస్తున్నాము. కూడా కట్టెలు సపోర్ట్ ఇస్తున్నాము. ఎందుకంటే కిందకు వంగిపోకుండా కింద పడకుండా ఉంటాయని, చక్కగా మంచిగా ఉంటాయని. సో ఇట్లా కడుతున్నాము. మరి ఎట్లా ఉంది మా టమాటా యొక్క నారు? అంటే దీన్ని ఏమనాలి, తోట. మా టమాటా తోట ఎట్లా ఉందో ఒక లైక్ చేయరా, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే లైక్, కామెంటు, షేరు నాకు చాలా బూస్ట్గా ఉంటాయి. నేను ఇట్లాగే చేస్తూ ఉంటాను. ఇది మీ కొరకు కాకపోయినా నా కొరకు నేను చేసుకుంటూ మీలో షేర్ చేస్తున్నాను. కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరన్నా ఫాలో అవుతారని నేను ఆశపడుతున్నాను. మీ లైక్, షేర్తో నాకు బూస్ట్ ఇచ్చినట్టుంటుంది. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.